గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు బాగుండాలి, బాగుంటారు కూడా. నేనైతే చాలా బాగున్నాను అండ్ చాలా హ్యాపీగా ఉన్నానండి. నా హ్యాపీనెస్ కారణం మొత్తం మీరే. ఏంటి హ్యాపీనెస్ అనుకుంటున్నారు కదా, చెప్తానండి. మీకు చెప్పకపోతే ఎవరికి చెప్తాను? ఆల్రెడీ thumbnail చూసారు కదండి. నా యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. అసలు ఈ పేమెంట్ రావడానికి మొత్తం కారణం అంతే మీరేనండి. మీరు సపోర్ట్ చేయలేదే అసలు సక్సెస్ అనేది రాదు. అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇంత తక్కువ టైంలోనే ఫస్ట్ పేమెంట్ తీసుకుంటానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేండి. నిజంగా మీరు సపోర్ట్ చేయడం వల్లే నేను తీసుకున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు ఇంటి దగ్గర కూర్చుంటే ఈ డబ్బులు వస్తాయా? వస్తారా చెప్పండి? ఇంటి దగ్గర కూర్చుని పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో కూర్చుని అది అలాగంట ఇది ఇలాగంట అది వీడియోలు చేస్తుందంట, అయ్య బాబోయ్ దానికి అసలు భయం లేదు భక్తి లేదు అంట. అలాగన్న వాళ్ళు మనకి ఏమన్నా పెడతారా? వాళ్ళ వల్ల మనకి ఏదైనా రూపాయి ఉపయోగం ఉందండి? వాళ్ళ మాటలు పట్టించుకుంటే మనం ముందుకెళ్ళే. పని పాటలు వదిలేసి నేను యూట్యూబ్ చేయనండి. నేను మార్నింగ్ 5కి లేస్తాను. 5కి లేచిన తర్వాత వంట, లంచ్ బ్యాగ్లు, పిల్లలకి టిఫిన్లు అన్ని కంప్లీట్ చేసుకుని పిల్లల్ని స్కూల్ పంపేసరికి 8 అవుతుందండి. 8 నుంచి 9 వరకు నేను ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను. అప్పటి నుంచి 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ఫ్రీ. ఆ టైంలో నేను వీడియోస్ చేసుకుంటానండి. నా పనులన్నీ మానేసుకుని నేనైతే వీడియో చేయను. యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చండి. చాలా మంది డిగ్రీలు చేసేసి జాబ్ లేక చాలా మంది యూట్యూబ్ లో సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇంట్లో ఉండి పిల్లలు చిన్నగా ఉండి ఎటు బయటికి వెళ్ళాక పని చేసుకోలేని వాళ్ళకి ఇది మంచి ప్లాట్ఫామ్ అని చెప్పాలండి. నిజంగా యూట్యూబ్ అనేది ఒక గొప్ప భారం అని నేను చెప్తాను. నేనైతే చాలా కష్టపడ్డానండి ఈ ఛానల్ కోసం. అయితే చాలా 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 కష్టపడ్డాను. అసలు నేను ఛానల్ స్టార్ట్ చేసింది జనవరిలో స్టార్ట్ చేశానండి. 3 months లో నా ఛానల్ మోనిటైజేషన్ అయిపోయింది. జనవరిలో స్టార్ట్ చేస్తే ఏప్రిల్లో మోనిటైజేషన్ అయిందండి. ఫుల్ మోనిటైజేషన్ అయింది. ఏప్రిల్ ఎండింగ్ లో గూగుల్ పిన్కి అప్లై చేశానండి. సక్సెస్ఫుల్ గా అంతా ఓకే అయింది. ఇలా అయితే $100 కంప్లీట్ చేసుకున్నానండి. ఆగస్ట్ లో అయితే పేమెంట్ వచ్చింది. ఆ పేమెంటే ఈ పేమెంట్. ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత టైంకి తినేదాన్ని కాదండి, అసలు టైంకి పడుకునేదాన్ని కాదు. ఎప్పుడు ఏదో ఆలోచన, మెంటల్ టెన్షన్ ఎక్కువ పెట్టుకున్నానండి. అసలు ఛానల్ మోనిటైజేషన్ ఎలాగైతుంది, అసలు ప్రాసెస్ ఏంటి, అసలు యూట్యూబ్ లోకి వచ్చినాక జీరో నాలెడ్జ్. నాకు అసలు ఏం తెలియదు యూట్యూబ్ గురించి. అంటే వీడియో చేస్తే డబ్బులు వస్తాయి అంతవరకు మాత్రమే తెలుసండి. కానీ ఇంత ప్రాసెస్ ఉంటుందని అస్సలు తెలియదు నాకు. అసలు యూట్యూబ్ రూల్స్ ఏంటంటే 1K సబ్స్క్రైబర్స్ రావాలి, 4K వాచ్ అవర్స్ రావాలండి. చాలా కష్టపడ్డాను. ఫస్ట్ 1K సబ్స్క్రైబర్స్ అయ్యేంత వరకు అసలు మనశ్శాంతి లేదు. అసలు మనశ్శాంతి లేదు. ఇంకెంతసేపు ఛానల్ గురించి ఆలోచించేదానండి. నెక్స్ట్ అయితే 1K సబ్స్క్రైబర్స్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే వాచ్ అవర్స్ ఎలా తెచ్చుకోవాలని ఒకటే ఆలోచన అండి. ఇంకా లైవ్ స్టార్ట్ చేశాను. ఇంకా లాభం లేదని లైవ్ స్టార్ట్ చేశాను. లైవ్ స్టార్ట్ చేసినా కూడా పెద్ద వ్యూస్ ఏమి వచ్చేవి కాదండి. అలాగే దగ్గరగా అలా లైవ్ కంటిన్యూ చేస్తూ వెళ్తూ ఉంటే వ్యూస్ పెరిగే కొద్ది వాచ్ అవర్స్ పెరిగినాయండి. తర్వాత 4K వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయింది. 3 months లోనే మోనిటైజేషన్ అయిపోయిందండి నా ఛానల్ అయితే. మోనిటైజేషన్ అయ్యింది కదా, అమ్మాయ ఇప్పుడైనా సరే రిలాక్స్ అవుదాం అనుకున్నామా. నెక్స్ట్ మోనిటైజేషన్ అయిన వెంటనే $10 అవ్వాలండి. $10 అయితే గానీ మన గూగుల్ పిన్కి అప్లై చేయడానికి అవ్వదు. నెక్స్ట్ నుంచి ఇంతవరకు పరిగెట్టింది ఒక లెక్క అయితే ఇప్పటి నుంచి పరిగెత్తింది ఒక లెక్క. ఎందుకంటే $10 అవ్వాలి కదండి, అందుకని పరిగెడుతూనే ఉన్నాను. ఎలాగైతే $10 కంప్లీట్ చేసుకున్నాను. $10 అయినాయి కదా, పోనీ ఇప్పుడైనా రెస్ట్ తీసుకుందామా అంటే లేదు, కుదరదు ఇప్పుడు కూడా రెస్ట్ తీసుకోవడానికి. మళ్ళీ $100 అవ్వాలండి. $100 అయిన తర్వాత వచ్చిన పేమెంట్ ఇది మామూలు కష్టం కాదు. అసలు $100 అవ్వడం అనేది చాలా అంటే చాలా కష్టం అండి. నేను చాలా ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. లాంగ్ వీడియో అంటే అసలు నాకు ఏం తెలియదండి. అసలు ఎడిటింగ్ ఎలా చేయాలి, లాంగ్ వీడియో ఎలా పోస్ట్ చేయాలి నాకు అసలు తెలియదు. నా ఛానల్ మోనిటైజేషన్ మొత్తం లైవ్ వల్లే అయ్యిందండి. లైవ్ వల్ల ఎక్కువ వాచ్ అవర్స్ కలిసింది నాకైతే. అప్పటి వరకు నాకు ఒక్క లాంగ్ వీడియో కూడా పెట్టలేండి. మొత్తం వాచ్ అవర్స్ మొత్తం నా లైవ్ వల్ల గడిచింది. లైవ్ అంటే చాలా బెనిఫిట్ అండి. లైవ్ పెట్టడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటంటే చాలా మంది లైవ్ లో సూపర్ స్టిక్కర్స్, సూపర్ చాట్లు కొడతారండి. అలా చేయడం వల్ల మన మాట తీరు నచ్చి మనం అభిమానించే వాళ్ళు, మనల్ని సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు సూపర్ చాట్లు, సూపర్ స్టిక్కర్స్ కొడతారండి. అలా కొట్టడం వల్ల కొన్ని డాలర్స్ యాడ్ అవుతాయి. ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమైతే కంపల్సరీ లైవ్ పెట్టండి. లైవ్ పెట్టమన్నాం కదా అని డైలీ 3 times 4 times పెట్టేయకండి. ఒక టైం సెట్ చేసుకోండి. మార్నింగ్ కానీ, ఆఫ్టర్నూన్ కానీ, ఈవినింగ్ కానీ ఏదో ఒక టైం సెట్ చేసుకుని కరెక్ట్గా ఆ టైంకి పెట్టినట్లయితే కంపల్సరీ వ్యూస్ పెరుగుతాయండి లైవ్ లో.
కంపల్సరీ మీ లైవ్ పెట్టండి. అలాగే లైవ్తో పాటు లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయండి, వాచ్ అవర్స్ పెరుగుతాయి. కంపల్సరీ వాచ్ అవర్స్ పెరుగుతాయండి లాంగ్ వీడియోస్ అండ్ లైవ్ కూడా సెట్ చేసుకోండి, కంపల్సరీ మీకు సక్సెస్ వస్తుంది. లైవ్ ఇచ్చుకున్నప్పుడు చాలా మంది వేసిన కొడుకులు ఉంటారండి. నేను అందరి గురించి చెప్పట్లేదు, 90% మంచి వాళ్ళు ఉంటారు, 10% మాత్రమే వలసిన కొడుకులు ఉంటారండి. కావాలని రెచ్చగొడతారు, కావాలని బ్యాడ్ కామెంట్స్ పెడతారండి. వాళ్ళని మనం రెచ్చగొట్టే కొలది వాళ్ళు ఇంకా రెచ్చిపోతూ ఉంటారు. వాళ్ళు పెట్టే బ్యాడ్ కామెంట్స్ మనం చదవకుండా మెల్లిగా ఉంటే వాళ్ళు పెట్టి పోతారండి. ఇంకా అంతకి విసిగిస్తున్నారంటే టైంఅవుట్ చేయాలండి. టైంఅవుట్ కూడా కుదరట్లేదంటే హైడ్ చేసి పడేయాలి, వాళ్ళ నుంచి పూర్తిగా విముక్తి కలుగుతుందండి. చాలా మంది నన్ను సపోర్ట్ చేశారండి. ప్రస్తుతం నా ఛానల్లో ఇప్పుడున్న మోడరేటర్స్ అయితే విశ్వ అండి, చాలా మంచోడు, యూట్యూబ్ ఇచ్చిన మంచి తమ్ముడు అని చెప్పాలి. చాలా మంచోడు అండి, చాలా అర్థం చేసుకుంటాడు, మంచిగా బ్యాడ్ కామెంట్స్ నా దగ్గరికి రాకుండా చాలా మేనేజ్ చేస్తాడండి. నెక్స్ట్ అయితే జిత్తు, నా సిస్టర్ అండి, యూట్యూబ్ ఇచ్చిన బంగారు తల్లి మా జిత్తు. థ్యాంక్ యూ సో మచ్ జిత్తు. అండ్ నవీద్ స్పెషల్ థ్యాంక్స్ అని చెప్పాలి. చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు నవీద్ కూడా. మీ ముగ్గురికి స్పెషల్ థ్యాంక్స్ అండి. బ్యాడ్ కామెంట్స్ నా దగ్గరికి రాకుండా మీరే మేనేజ్ చేసి వాటిని డిలీట్ చేసి ఇంతవరకు సపోర్ట్ చేయడం వల్ల నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చిందండి. మీ ముగ్గురికి స్పెషల్ థ్యాంక్స్ అండి. అందరూ సపోర్ట్ చేశారు, వీళ్ళ ముగ్గురు మాత్రం మోడరేటర్స్గా ఉన్నారు నా ఛానల్లో. లైవ్ పెట్టినప్పుడు నేనెంత హార్డ్ వర్క్ చేశానో వీళ్ళ ముగ్గురు కూడా సేమ్ నాతో పాటు నేనెంత హార్డ్ వర్క్ చేశానో వీళ్ళ ముగ్గురు కూడా అంతే హార్డ్ వర్క్ చేశారండి. స్పెషల్ థ్యాంక్స్ మీ ముగ్గురికి. థ్యాంక్ యూ సో మచ్ నవీద్, విశ్వ అండ్ జిత్తమ్మ, లవ్ యూ సో మచ్. నెక్స్ట్ అయితే ఏఎస్ఎన్ గారు అండి. ఏఎస్ఎన్ గారు కూడా బాగా సపోర్ట్ చేశారు. అసలు వ్యూస్ ఏమి లేని టైంలో ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఏఎస్ఎన్ గారు ఉండి మంచిగా సపోర్ట్ చేసేవారండి. ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెడితే ప్లీజ్ దయచేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు. మీ ఇంట్లో వాళ్ళని ఎలాగ ట్రీట్ చేస్తారో ఇక్కడ లైవ్ లో ఉన్న వాళ్ళని కూడా అలాగే ట్రీట్ చేయాలని ఏఎస్ఎన్ గారు అయితే ఫుల్ సపోర్ట్ అండి. ఏఎస్ఎన్ గారి వల్ల నాకు సుంత సిస్టర్ తెలిసారండి. సుంత సిస్టర్ అయితే అసలు లైవ్ లో ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, అసలు ఎలా మాట్లాడాలి అని మొత్తం నేర్పించారండి. ఆవిడకైతే స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఏఎస్ఎన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఏఎస్ఎన్ గారి వల్ల శ్యామన్నయ్య, రామన్నయ్య వీళ్ళు కూడా పరిచయం అయ్యారండి. వీళ్ళు కూడా నా మానిటైజేషన్ ముందు కూడా చాలా సపోర్ట్ చేశారండి. మీ రుణం అయితే నేను తీర్చుకోలేను, థ్యాంక్స్ చెప్పడం తప్ప. థ్యాంక్ యూ సో మచ్ శ్యామన్నయ్య, రామన్నయ్య, ఏఎస్ఎన్ గారు అండ్ సుంత సిస్టర్, మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. నాకు మా బావ అయితే ఫుల్ సపోర్ట్ అండి. బావ అంటే ఎవరు అనుకోకండి, మా ఆయనే ఫుల్ సపోర్ట్ అండి. అసలు ఆయన సపోర్ట్ లేనిదే నేను ఇంత సక్సెస్ సాధించేదాన్ని కాదు. స్పెషల్ థ్యాంక్స్ మా హస్బెండ్ కూడా. అండ్ లవ్ యూ బంగారం. అయితే మా అత్తమ్మకి పెద్ద థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే నేను వీడియో స్టార్ట్ చేసినట్టయితే మా అత్తమ్మకి తెలియదండి. నేను స్టార్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను కానీ ఎక్కడో చిన్న భయం ఉండేది, ఏమన్నా అంటారేమో మా అత్తమ్మ అనేసి. మా అత్తమ్మ అయితే మా దగ్గర ఉండరండి, కొంచెం కువైట్ దేశంలో ఉంటారు. కొన్ని పరిస్థితులు, కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కువైట్ లో ఉంటారండి. ఆవిడకి తెలిస్తే ఎలా ఉంటదని ఏదో చిన్న ఫీలింగ్ ఉండేది. కానీ అనుకోకుండా మా అత్తమ్మ ఫోన్ చేసిందండి. నేను మామూలుగా మాట్లాడినప్పుడు బాగానే చేస్తున్న వీడియోస్ అని అన్నారు అత్తమ్మ. నేనైతే షాక్. ఏంటి అత్తమ్మ మళ్ళీ చెప్పండి అంటే నాకు అంతా తెలుసు అన్నారు. నేను చాలా భయపడ్డానండి, వద్దు అంటారేమో, మొత్తం క్లోజ్ చేసేయమంటారేమో అని చాలా భయపడ్డాను. కాదంటే మా అత్తమ్మ ఒకే ఒక మాట అన్నారండి. అదేంటంటే అందరూ చూసేలాగా చేయాలి, మంచి కంటెంట్ చేయాలి, ఏదో ఇద్దరు ముగ్గురు చూసి ఇలాగ అవతల గిరితేయకుండా ఒక మంచిగా చేయాలనేసి మా అత్తమ్మ చిన్న సపోర్ట్ ఇచ్చారండి. ఆ సపోర్ట్ అయితే నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. అప్పటి నుంచి చాలా ధైర్యంగా వీడియోస్ చేసుకుంటున్నాను. స్పెషల్ థ్యాంక్స్ అత్తమ్మ, థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మ. ఒక అత్తలా కాకుండా ఒక అమ్మలాగా నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మ. మా అమ్మ కూడా నాకు ఫుల్ సపోర్ట్ అండి. మా అమ్మ దగ్గర ఫోన్ లేకుంటే అసలు మా అమ్మ పని నుంచి వచ్చిన తర్వాత వంట అన్ని చేసేసుకుని శుభ్రంగా తినేసిన తర్వాత మా అక్కని చూపించమనేదండి. చెల్లి ఏం వీడియోస్ పెట్టిందో చూపించమని మా అక్క చూపించిందంట. ఏదైనా ఒక రోజు వీడియో పెట్టకపోతే మా అమ్మ ఫోన్ చేయించి వీడియో ఎందుకు పెట్టలేదమ్మా అని అడిగేదండి. కొంచెం బిజీగా ఉండి పెట్టలేదమ్మా అంటే, పెట్టమ్మా చూసాను కానీ వీడియో కనిపించట్లేదు అనేది. మా అమ్మ కూడా ఫుల్ సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అభిమానం ఎప్పుడు నాతో ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ మీ అమ్మాయిని సపోర్ట్ ఇప్పటికీ ఎల్లప్పటికీ నాతో ఉండాలనుకుంటున్నానండి. ప్లీజ్ ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్.